చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఏకతా దివాస్ సందర్భంగా ఏకతా దివాస్ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ పట్టి కేవి గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు, అసిల్ ఎస్పీ రామనాయక్ గారు, డిఎస్పీ శ్రీనివాస్, డిఎస్పీ వీరేష్, ఇన్స్పెక్టర్ దీన్ కుమార్, ఇన్స్పెక్టర్ డేవిడ్, ఇంకా రామ్ నాయక్ అందరూ కూడా వచ్చారు. మన వికారాబాద్ పుర ప్రజలందరికీ, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనము 150వ జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా ఏకతా దివాస్ యూనిటీ రన్ మనందరికీ తెలుసు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు, ఉక్కు మనిషి. మన స్వాతంత్రం వచ్చిన సందర్భం మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే వాటన్నింటిని కూడా మనలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది. అదే కాకుండా మనకు ఇక్కడ నిజాం రాష్ట్రము, గుజరాత్లో జునాగఢ్, కశ్మీర్లో ఒక హరిసింగ్ గారు రూల్ చేస్తున్న రాష్ట్రం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు. వీఆర్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్. సో ఈరోజు మనకు 1875లో పుట్టి ఈరోజు మనకు 2025 దాదాపు 150 సంవత్సరాలు భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పరంలో ప్రయాణిస్తున్నాం. దీనికి అంతా కూడా కారకుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు, ఇన్ని దేశాలు, యూనివర్సిటీస్తో ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ, ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్, యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా భారతదేశం ఇంత యునైటెడ్గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగడంలో